రాజకీయ క్షేత్రంలో వ్యూహ ప్రతివ్యూహాలు సహజం. కానీ కొన్నిసార్లు అతి ఉత్సాహం వికటించి సొంత ఇమేజ్నే డ్యామేజ్ చేసుకునే పరిస్థితి వస్తుంది. సరిగ్గా ఇట్లాంటి విచిత్రమైన సన్నివేశమే ఏపీ హైకోర్టు వేదికగా చోటు చేసుకుందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును వెంటనే జైలుకు పంపాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది జాడా శ్రవణ్ కుమార్ అత్యుత్సాహంతో హైకోర్టు మెట్లు ఎక్కడం, దానికి న్యాయమూర్తి ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా అయింది. సాధారణంగా ప్రజాహిత వ్యాజ్యాల పేరుతోనే లేదా చట్టపరమైన లొసుగులు ఎత్తి చూపుతూనే కోర్టులో పిటిషన్లు వేయడం జాడా శ్రవణ్కు అలవాటే. అయితే ఈసారి ఆయన వేసిన అడుగు ఊహించిన విధంగా ఆయనకే రివర్స్ అయ్యింది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రావడం, ఆయన పర్యటనను చేయడంపై జాడా శ్రవణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. చంద్రబాబు మళ్లీ కటకటాలు వెనక్కి పంపాల్సిందని ఆవేశంగా ఆ వాదనలు వినిపించడానికి సిద్ధమయ్యారు. అయితే కోర్టు హాల్లోకి అడుగుపెట్టిన శ్రవణ్ అక్కడి వాతావరణం ఏమాత్రం అనుకూలంగా లేదు. పిటిషన్లోని అంశాలు పరిశీలించిన ధర్మాసనం అది న్యాయపరమైన చిక్కుల కంటే రాజకీయ ప్రేరేపిత అంశంగానే ఎక్కువ కనిపిస్తుందని అభిప్రాయపడినట్లు సమాచారం. ముఖ్యంగా న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు జాడా శ్రవణ్ దగ్గర సరైన సమాధానం లేకపోయింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దానికి రాజకీయ రంగు పూయాల్సిన అవసరం లేదని కోర్టు గట్టిగానే మందలించినట్టు తెలుస్తుంది. కోర్టులో జరిగిన వాదనల సారాంశం ప్రకారం చూస్తే కేవలం ప్రచారం కోసం లేదా ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కోసం న్యాయస్థానాలు సమయాన్ని వృధా చేయకూడదని జడ్జి సూటిగా హెచ్చరించారు. చంద్రబాబుకు ఉన్న బెయిల్ నిబంధనలను ఆయన ఉల్లంఘించారా లేదా అన్నది నిర్ధారించడానికి పక్కా ఆధారాలు ఉండాలని, కేవలం ఊహలతో ఆరోపణలు చేస్తే కుదరదని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జాడా శ్రవణ్కు మాడు పగిలేలా షాక్ తగిలిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆవేశంతో వెళ్లిన ఆయనకు న్యాయమూర్తి ఇచ్చిన హితబోధ ఒక రకంగా రాజకీయ నిరుత్సాహాన్ని కలిగించింది. చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు ఒక వ్యక్తికి టార్గెట్ చేస్తూ పదే పిటిషన్లు వేయడం న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించడమే అవుతుందని కోర్టు వ్యాఖ్యానించడం విశేషం. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపగా జాడా శ్రవణ్ అనుచరులకు మాత్రం మింగుడు పట్టడం లేదు. రాజకీయాల్లో ప్రతివిమర్శలు సహజం. కానీ వాటిని కోర్టు గడప వరకు తీసుకెళ్లే బాగా పడడం వల్ల వ్యక్తిగత క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. ఈ ఉదాంతం ద్వారా న్యాయస్థానాలు రాజకీయ ఎత్తుగడలను వేదికలు కావని మరోసారి రుజువైంది. ఆవేశం కంటే ఆలోచన ముఖ్యమని, ఆధారాలు లేకుండా ఎవరిని బోన్లో నిలబెట్టలేమని ఈ తీర్పు లేదా మందలింపు స్పష్టం చేసింది. మొత్తానికి చంద్రబాబును ఇరకాటంలో పెట్టాలని చూసిన జాడా శ్రవణ్ తానే ఇరకాటంలో పడ్డారు.